ఆత్మికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువరాజ్యాంగపు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా విజన్ 2047 లక్ష్యంగా ముందుకు సాగుతున్నటువంటి అవర్ విజనరీ లీడర్ గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇల్లు రాజధాని అమరావతి అని లోక్సభలో రాజ్యసభలో ఆమోదం పొందినటువంటి ఈ రోజున ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఈ శుభతరుణం ఎంతో హర్షదాయకం. జయ హో అమరావతి, జయ జయ హో అమరావతి, జయ హో చంద్రబాబు, జయ జయ హో చంద్రబాబు. కృష్ణా నదీ తీరంలో వెలిసినటువంటి మహానగరం ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండె చప్పుడు, ప్రజల ఆశలు ఆశయాలకు ప్రతిరూపం. రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతివాడ నీకే మద్దతు పలికింది. శాతవాహనుల కాలంలో అమరావతి కళా సాంస్కృతిక కేంద్రమైతే నేడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆర్థిక సాంకేతిక సామాజిక అభివృద్ధికి ప్రతీకగా మారుతోంది. గతాన్ని గౌరవిస్తూ భవిష్యత్తుని నిర్మించే నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. అందుకే నేటి భావనలో అమరావతి రాజధాని అయితే ఆ రాజధానికి దిశానిర్దేశం చేసే ఆధునిక రాజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన చంద్రబాబు నాయుడు గారు. విజన్ ఉన్న నాయకుడు ఉంటే రాష్ట్రం ఎదుగుతుంది. ఆ విజన్ కు కార్యరూపం దాల్పించే నాయకుడు ఉంటే చరిత్ర సృష్టిస్తుంది. ఆ చరిత్ర సృష్టిస్తున్న నాయకులు ప్రపంచ పటంలో అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా నిలిపిన అవర్ విజనరీ లీడర్ మన చీఫ్ మినిస్టర్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి అమూల్య సందేశం ఈ రోజు మనందరి కోసం. రైతులు అక్కడ ఉన్నారు సార్. ఇప్పుడు మళ్ళీ టైం సరిపోతుంది సార్. ముందుగా పౌర సరఫరాల శాఖ మార్చులు నాదెండ్ల మనోహర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మహిళా రైతులు ఒకరు రండమ్మా, ఎవరైతే పోరాటం చేశారో ఆ రోజున స్ఫూర్తి నింపారు రండి, దయచేసి రండి. ఎవరైనా ఒకరు రండి, ఒకరు రండి. జై బాబు, జై బాబు, జై జై బాబు, జై బాబు. 5 కోట్ల ఆంధ్రుల రాజధాని అమరావతి. జై